హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? సూపర్ కదా. నేనైతే బిందాస్గా ఉన్నానండి. ఈవెన్ మా టీం కూడా ఎవరైతే కోర్సులో జాయిన్ అయ్యారో నాకు తెలిసి ఫుల్ టు హ్యాపీగా ఉన్నారండి. ఎందుకు అంటే మనం స్టార్ట్ చేయకముందే, కోర్స్ ఏదైతే స్టార్ట్ చేయకముందే ఆల్రెడీ అప్డేట్స్ ఇస్తున్నాం సార్ మన గ్రూప్లో. మీకు తెలుసు కదా, మనం ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అప్డేట్ చేస్తామో అదేవిధంగా మన యాప్లో ఉన్న ఫ్రీ బ్యాచ్లో కూడా అప్డేట్ చేస్తున్నాం కదా. సేమ్ అప్డేట్స్ అన్నీ మనకిప్పుడు కోర్సులో ఉన్న వాళ్ళకి ఫ్రీగా అప్డేట్స్ వస్తున్నాయి సార్. ఫ్రీగా అప్డేట్స్ వస్తున్నాయి. ఫ్రీ అంటే ఉత్తుగా ఉండదు సార్. మీకు ఏం అలా ఫ్రీ వచ్చినప్పుడు వాల్యూ లేకుండా ఉండదు సార్. చాలా మంచి అప్డేట్స్ వస్తాయి మీకు. మీరు గమనిస్తే 23rd నాడు మనం అప్డేట్ ఇచ్చుకున్నాము. 23rd నాడు ఆల్మోస్ట్ సార్ ఎవరైతే ఫీ పే చేశారో వాళ్ళకి అమౌంట్ రిఫండ్ అయిపోయినట్టే. అంత మూమెంటం క్యాప్చర్ చేసాం మనం. ఓకేనా? అది ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. అండ్ సెకండ్ డే 24th నాడు సెకండ్ డే కూడా మనము ఆల్మోస్ట్ కోర్సుకి ఏదైతే మీరు పే చేస్తారో అంత డబుల్ పేమెంట్ మనకు వచ్చిందండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏం చేసాము, ఎందుకు చేసాము అన్నది. బట్ థియరేటికల్గా ప్రాక్టికల్గా అన్నీ మనం టెక్నికల్గా సంబంధించిన నాలెడ్జ్ మొత్తము కోర్స్ వాళ్ళకే ఇస్తున్నాం సార్. అండ్ కోర్స్ కూడా క్లోజ్ అయిపోయింది, ప్రస్తుతానికి లేదు. లిమిటెడ్ సీట్స్ కాబట్టి బ్యాచ్ ఫుల్ అయిపోయింది. ఆ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా థాట్స్ ఉంటే చెప్తానండి, లేదంటే లేదు. ఓకేనా? ఫైన్. 24th నాడు చూసుకుంటే రెగ్యులర్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. క్లియరా? ఇక్కడ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత గమనించండి సార్. రెసిస్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ పైన సస్టైన్ అయింది. ఓకేనా? 99% పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా సార్? 99% మనుషులది ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ నిన్నటి క్లోజింగ్ పైన క్లోజ్ అయింది, రైట్? ఇది నిన్నటి స్వింగ్ పైన కూడా క్యాండిల్ క్లోజ్ అయింది, సస్టైన్ అవుతుంది. సో 99% మార్కెట్లో పైకి వెళ్తుందని థాట్ ఉంటుంది సార్. ఎందుకు తెలుసా? ఆల్రెడీ అన్నిటినీ క్లోజ్ చేసింది కదా. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాప్ లాస్లు హిట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్టాప్ లాస్ హిట్ అయినాయి కాబట్టి దీనిపైన ఎంటర్ అయితే టార్గెట్ దీని వరకు వెయిట్ చేద్దాం అనుకుంటారు. ఓకేనా? కానీ మార్కెట్ ఏం చేసింది సార్? మార్కెట్ మీరు అనుకున్నట్టే లేదండి. మార్కెట్ ఎటువైపు పోతుంది అనుకుంటుందో మనం అటువైపు పోవాలి. మన గ్రూప్ వాళ్ళకి మనం ఏంటంటే ఆల్మోస్ట్ 11 తర్వాత నాకు తెలిసి ఈ క్యాండిల్ అండి. ఈ క్యాండిల్ కనబడుతుందా? ఇది 11 o'clock క్యాండిల్. ఈ రెడ్ కలర్ కనబడుతుందా? 11 o'clock క్యాండిల్. ఈ 11 o'clock క్యాండిల్ తర్వాత నేను ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 11:03కో 11:05కో ఇచ్చానండి. ఎగ్జాక్ట్ గుర్తులేదు. 11:03కో 11:05కో ఇచ్చాము. మీకు తెలుసు కదా, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అండి. మన స్టాప్ లాస్ ఎంత ఉంటుంది సార్? కేవలం 30 రూపీస్, లేదు అంటే 40 రూపీస్ అంతే. ఇంతకు మించి స్టాప్ లాస్ ఎప్పుడు తీసుకోమండి, మనకు అది అవసరం కూడా లేదు. ఓకేనా? అర్థమవుతుందా? స్టాప్ లాస్ అనేది 30-40 రూపీస్కి మించి ఉండదండి. అదే కాన్సెప్ట్లో మనము ఈ 11:03కి ఎంటర్ అయిన తర్వాత 30 రూపీస్ టు 40 రూపీస్. ఓకేనా? ఎంటర్ అయిన తర్వాత 30 రూపీస్ టు 40 రూపీస్ ఎంటర్ అయిన తర్వాత ఓకే వెయిట్ చేసినప్పుడు ఏమైందంటే ఇది 157 వరకు వెళ్ళింది, మళ్ళీ 130కి వచ్చిందండి. మన ఎంట్రీ ఎక్కడ తెలుసా? 135కి మనం ఎంట్రీ అయ్యాము. 135కి ఎంట్రీ అయ్యాము. 157 నుంచి మళ్ళీ 130కి వచ్చినప్పుడు నేను ఒక మెసేజ్ డ్రాప్ చేస్తాను మీకు. సైడ్కి ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ వీడియో పెడుతున్నానండి, దాంట్లో క్లియర్గా చూడండి ఏమేమి ఉన్నాయి. అది మనం అప్డేట్ ఏమి ఇచ్చామంటే కన్విక్షన్ సార్. సింపుల్ కన్విక్షన్. కొంచెం డౌట్గా అనిపిస్తుంది, ఏమన్నా జరగవచ్చు. కాకపోతే ఎంట్రీ అయిపోయాం ట్రేడ్లో కాబట్టి మనం రెండే ఆలోచించాలి సార్ మన మైండ్లో. గుర్తుంచుకోండి సార్, ట్రేడ్లో ఎంట్రీ అయ్యే ముందు మీరు 100 ఆలోచించండి, లేదా 1000 ఆలోచించండి. ట్రేడ్లో ఎంట్రీ అయ్యే ముందు 1000 టైమ్స్ ఆలోచించండి, 1000 టైప్స్ ఆలోచించండి, ఏ రకంగానైనా ఆలోచించండి. మీరు ఇండికేటర్ బేస్ చేస్తే ఇండికేటరే వాడండి, ఇంకేమన్నా బేస్ చేసుకుంటే అదే వాడండి. కానీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీ మైండ్లో ఉండాల్సినవి రెండు సార్. ఏంటి? ఒకటి టార్గెట్, 2 స్టాప్ లాస్. ఎందుకు ఇంత నొక్కిపట్టి చెప్తాను తెలుసా సార్? నన్ను ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో 3 రూపీస్ స్టాప్ లాస్ హిట్ కాకుండా మన టార్గెట్ అచీవ్ అయిన డేస్ ఉంటాయి సార్. ఇవి అంటే నేను ఇక్కడ ఖచ్చితంగా కూర్చుంటాను, నా స్టాప్ లాస్ కూర్చుంటాను కాబట్టే నేను ఇస్తే 30 రూపాయలు ఇచ్చేసి బయటకు వస్తా, లేకపోతే 100 రూపీస్ క్యాచ్ చేస్తాను. సింపుల్ సార్, లాజిక్ సింపుల్. ఓకేనా? ఈ రిస్క్ రివార్డ్ రేషియో కూడా క్లాస్లో చెప్పుకుంటాం సార్ మనం అన్ని క్లియర్గా. మన క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి, అదే కాన్సెప్ట్ అంతే. ఫైన్. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనం అప్డేట్ ఇచ్చాం సార్, విల్ వెయిట్ ఫర్ టార్గెట్ ఆర్ ఎల్స్ స్టాప్ లాస్, అంతే. ఫైనల్గా ఏం జరిగింది సార్? మీరు అసలు ఊహించారు సార్ మార్కెట్ ఎట్లా. ఇక్కడ ఎవరైతే అప్ సైడ్కి ప్లాన్ చేశారో అందరి స్టాప్ లాస్లు తినేసి మార్కెట్ కిందికి వచ్చేసాను. మీరు పైన సైడ్కి చూడండి, చూసారు కదా. ఇంతవరకు 135కి ఎంటర్ అయితే మనం ఆల్మోస్ట్ 220 ప్లస్కి మనం బుక్ చేయించాం సార్. ఓకేనా? మన
ప్రాఫిట్ 220కి బుక్ అయిన తర్వాత ఇంకా నేను బయటికి వెళ్ళిపోయాను సార్. నేను ఏదైనా సరే 1 or 2 ట్రేడ్స్ చేస్తాను డైలీ. తెలుసు కదా మీ అందరికీ, 1 ట్రేడ్ కానీ 2 ట్రేడ్స్ కానీ చేస్తాను సార్. ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయిపోతే సెకండ్ అటెంప్ట్ చేస్తాను, 2 ఫెయిల్ అయిపోతే క్లోజ్ చేసి వెళ్తాను. ఫస్ట్ది సక్సెస్ అయిపోతే రెండోది అటెంప్ట్ కూడా చేయను సార్. ఇంకా మార్కెట్ ఎంత బాగున్నా సరే మనకు అవసరం లేదు, మంచి అంటే నేను అనుకున్న టార్గెట్ వచ్చేస్తే క్లోజ్ చేస్తానన్నమాట. అర్థమవుతుంది కదా సార్. ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్తే ఖచ్చితంగా మంచి ట్రేడర్ అవుతారు సార్. ఓకేనా. ఇది 135కి ఎంట్రీ అయితే ఎక్కడి వరకు వెళ్ళింది తెలుసా సార్, మీరు ఇమాజిన్ చేయలేరండి. 500+. ఎంత సార్, 500+. మన టీంలో నేను చూడకపోయినా అందరూ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారండి. దాంట్లో చాటింగ్ చేసే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశాం కదా, అందరూ గ్రూప్లో డిస్కషన్ చేయొచ్చు, ఎక్కడ హైడ్ అండ్ సీక్ ఉండదండి. అర్థమవుతుంది కదా. రైట్, 135 మనం 220కి బుక్ చేసిన తర్వాత ఇంకా ఉంది సార్ ఫర్దర్గా. మనకు ఎంత కడుపు నిండితే అంత తినాలి సార్, అంతే సార్. అర్థమవుతుందా. నేను గొప్ప ఏం చెప్పట్లేదు సార్, 135 ఉన్నది 500 చూసారా అని గొప్పలు మాట్లాడట్లేదు సార్ నేను. కానీ దెర్ ఈజ్ ఎ స్కోప్. మనం ఏదైతే మార్కెట్ సెంటిమెంట్ని బేస్ చేసుకొని మార్కెట్కి తగ్గట్టుగా ట్రేడ్ చేసినప్పుడు లాస్కు భయపడము అని చెప్తున్నాను సార్ నేను. ఓకేనా. ఒకవేళ లాస్ అయినా సరే మనము హెల్దీ లాస్ ఇచ్చి క్లోజ్ చేస్తాం సార్. అర్థమవుతుందా. లాస్ ఒకవేళ ఇచ్చినా సరే దీన్ని నేను హెల్దీ లాస్ అనుకుంటాను, హ్యాపీగా ఇచ్చేస్తాను. ఎందుకు, రాంగ్ అయింది కాబట్టి. మన డైరెక్షన్ కానివ్వండి, లేదంటే మన ఇంటెన్షన్ కానివ్వండి, మనం తీసుకుంటే రాంగ్ అయినప్పుడు హెల్దీ లాస్ ఇచ్చేసి వదిలేస్తాను. అదే మనది ఏమంటారు, మన ఎంట్రీ కరెక్ట్ అయింది అనుకోండి, ఎంతగానో గెయిన్ చేయొచ్చు సార్. అర్థమవుతుందా. మీరు 3 days కంటిన్యూస్గా లాస్ అయినా సరే 1 dayలో మొత్తం రికవర్ అయిపోతుంది సార్. అలా ఉంటుంది. ఓకేనా. కానీ ఇంతవరకు ఎప్పుడు మన దాంట్లో ఇది రాలేదండి. 3 days కూడా కంటిన్యూస్గా లాస్ వచ్చిన సందర్భాలే లేవు. బట్ స్టిల్ ఒకవేళ అటువంటి సందర్భం వచ్చినా సరే మనము ప్రాపర్గా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అటువంటి లాసెస్ మనము ఫేస్ చెయ్యము. అందరూ మార్కెట్ నుంచి భయపడి పారిపోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే రిస్క్ రివార్డ్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడమే. మనీ మేనేజ్మెంట్ తెలియాలి సార్ ఫస్ట్. మనీ మేనేజ్మెంట్. ఓకేనా. మీరు అనుకున్నట్టు స్ట్రాటజీలు పనిచేసారు మార్కెట్లో, అంటే బేస్డ్ ఆన్ స్ట్రాటజీ, ఓన్లీ స్ట్రాటజీ మీరు సక్సెస్ కారు. మనీ మేనేజ్మెంట్ కావాలి, రిస్క్ రివార్డ్ కావాలి. అర్థమవుతుంది సార్. మీ సైకాలజీ గట్టిగా ఉండాలి. ఇవి బేస్ చేసుకుంటే తర్వాత స్ట్రాటజీలు సార్. స్ట్రాటజీ ఎంత కరెక్ట్గా ఉన్నా సరే మీరు కరెక్ట్గా లేకపోతే మీరు ప్రాఫిట్స్ తీయలేరు సార్ మార్కెట్ నుంచి. అర్థమవుతుందా. మార్కెట్ నుంచి ప్రాఫిట్స్ తీయలేరు మీరు అసలు. ఫైన్. ఓకే. 26 January ఈరోజు మనము స్టూడెంట్స్ లైవ్ క్లాస్, ఇంట్రడక్షన్ క్లాస్ పెట్టబోతున్నామండి. హోప్ వీడియో నచ్చుతుంది అనుకుంటానండి. అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి సార్, అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. కొంచెం బిజీగా ఉండొచ్చు, చెప్పాను కదా. గృహప్రవేశం February 19వ నాడు కన్ఫర్మ్ అయిందండి మాది. దీని తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా, అంటే లైక్ March 1st week నుంచే ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్లో ఉంటాను. బట్ ఈలోపు అడపదడప అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వాచ్ చేసుకుంటూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేర్చుకోండి. అంతే సార్. అల్టిమేట్గా నేర్చుకుంటేనే మార్కెట్ వస్తుంది. ఈ క్యాండిల్ తర్వాత నేను ఎంటర్ అయితే మళ్ళీ ఉంచిందా సార్ మార్కెట్. డే అంతా ఎంత పైకి వచ్చినా సరే మార్కెట్ నా లెవెల్ దాకా రాని లేదు. హ్యాపీ కదా. అందుకే మార్కెట్ ఎక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుందో ట్రేడ్ చేయడం నేర్చుకోండి సార్. ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇది కూడా గమనించారో లేదో, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ నాది బ్రేక్ అయిన తర్వాత నా టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది అనేది. ఎగ్జాక్ట్గా వచ్చిందా సార్ అక్కడికి? ఎగ్జాక్ట్గా వచ్చిందా? ఇది ఫస్ట్ టార్గెట్ అండి, ఇది ఫస్ట్ టార్గెట్ అనుకున్నాము. దాని తర్వాత ఫైనల్ టార్గెట్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే ఎప్పటి వరకైతే ఇది బ్రేక్ కాదో, ఈ లెవెల్ చూసుకోండి సార్ 44,500 అనేది, ఇది బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అవ్వదో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను సార్, పై సైడే ఉండడానికి. ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ మంచి బేరిష్. ఇదిగోండి లెవెల్స్ కూడా ఇస్తున్నాను. 43,500 43,000 ఆ మధ్యలో టార్గెట్స్ ఉంటాయి. మంచి ఫ్రీ ఫాల్ వస్తుంది సార్, వస్తే ఇక్కడ. ఓకేనా. మంచి ఫ్రీ ఫాల్ వస్తుంది. లేకపోతే మార్కెట్ ఆల్రెడీ బాగా పరిగెత్తిందండి. గమనిస్తున్నారా? మార్కెట్ని ఎలా చూడాలి చూడండి. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, బాగా క్రష్ అయింది. ఓకేనా. బాగా క్రష్ అయింది, ఇక్కడిక్కడనే బాగా ఫైటింగ్ చేసింది కాబట్టి పరిగెత్తేసింది. ఇక్కడ ఆల్రెడీ పరిగెత్తేసింది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్, నెక్స్ట్ వీక్ అంతా సైడ్ వైజ్ జోనే చూడండి. పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టకండి మొమెంటం. ఒకవేళ వస్తే హ్యాపీ, లేకపోతే మటుకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దండి. బ్రేక్ అయితే మటుకి ఫాల్ చూడాలి. లేదు అంటే ఈ రేంజ్లోనే, ఈ గ్రీన్ క్యాండిల్ రేంజ్లోనే ఉంటుంది. ఈ గ్రీన్ క్యాండిల్ రేంజ్లోనే ట్రై చేయండి మీరు. ఓకేనా. ఫైన్ సార్, ఉంటాను మరి. థ్యాంక్ యూ సో మచ్ అండి.